నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుడితోటి అంతకు పూర్వము ఏదన్నా సంబంధము కలిగి ఉన్నాడనేటటువంటి దానికి దాఖలు లేవు. అంతకుముందు దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప అద్భుతాలు చేశాడు నమ్మొచ్చు అనే దానికి ఆధారం లేదు. ఈయన దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడని చెప్పినటువంటి దాఖలు ఏమీ లేవు. దేవుని యొక్క స్వరము శక్తితోటి, బలంతోటి, ప్రభావంతో అబ్రహాం యొక్క హృదయంలోనో లేదంటే ఆయన చెవులకి ఆ వాక్యము వినిపించినప్పుడు ఆయన ఆ వాక్యానికి లోబడి ఊరు అనేటటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టి తన భార్యను తీసుకొని, ఆయన అన్న కుమారుడైనటువంటి లోతుని తీసుకొని, ఆయన ఆస్తిని, పశువుల సంపదను, ఒంటెలను, గాడిదలను, మేకలను, గొర్రెలను అన్నీ తీసుకొని ఆయన ఏం చేశాడంటే ఉన్న పళంగా తన సంస్కృతిని, తన దేశాన్ని, తన స్నేహితుల్ని, బంధువర్గాన్ని అందరినీ విడిచిపెట్టేసి హారాను అనేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. నువ్వు ఉండేటటువంటి ప్రదేశము నువ్వు విడిచి వేరే దగ్గర నువ్వు సంసారం పెట్టు, నువ్వు కుటుంబం పెట్టు అంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ఇంట్లో బాడీగా ఉంటున్నానండి, చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఆ కాంపౌండ్ అంతా నాకు తెలుసు, ఆ కారిడార్లో ఎవరు ఉంటారో నాకు తెలుసు, ఆ కిందకు పోతే ఎవరు ఉంటారో తెలుసు, గేట్లోంచి బయటకు వస్తే అన్ని ప్రతి ఒక్కటి పరిచయమైనటువంటివి. నాకు ఎక్కడ కూడా క్రొత్తదనం కానీ ఒక రకమైనటువంటి స్ట్రేంజ్ ఫీలింగ్, అన్ఈజీ ఫీలింగ్, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నాకు ఎప్పుడు రాదు. ఎందుకు? నేను అక్కడనే ఉంటున్నా. దట్ ఈజ్ మై కంఫర్ట్ జోన్. అంటే నీకు చాలా అక్కడ సౌఖ్యంగా ఉంటుంది, సదుపాయంగా ఉంటుంది, మానసికంగా సౌఖ్యంగా సదుపాయంగా ఉంటుంది, భౌతికంగా సదుపాయంగా ఉంటుంది. అబ్రహాముకి అటువంటి సదుపాయమైనటువంటి సౌఖ్యం కలిగినటువంటి మంచి పరిస్థితి ఊరు దేశంలో ఉంది. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన హారాను అనేటటువంటి నగరం దగ్గరకు వచ్చాడు. తండ్రిని కూడా, అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరా. వీళ్ళందరూ కూడా, లోతు, అబ్రహాం భార్య సారా, పనివాళ్ళు అందరూ కూడా బయలుదేరి వచ్చేసారు. వదిలేశారు, స్థిరాస్తి వదిలేశారు, పొలాలు వదిలేశారు, స్నేహ సంబంధాలు తెగిపోయినాయి, బంధువులతో సంబంధాలు తెగిపోయినాయి. కొద్దిమంది మాత్రమే. అబ్రహాము ఉన్నవాడు ఉన్నట్టుగా ఆయన బయలుదేరి వచ్చేసాడు. మాటకి లోబడము అంటే, దేవుని యొక్క మాటకి లోబడడం అంటే, నీకు కష్టము కలిగినా, బాధ కలిగినా, నీకు దుఃఖము కలుగుతుంది, దానివల్ల నీకు లోపల బాధ కలగచ్చు, నీకు కష్టం కలగచ్చు, అవమానం కలగచ్చు, ఇబ్బంది కలగచ్చు, కలిగినా కూడా దేవుని వాక్యము చొప్పున నువ్వు కానీ చేస్తూ ఉంటే దాని యొక్క అర్థము ఏమిటి అంటే, నువ్వు దేవునికి విధేయుడై ఉన్నావని చెప్పి అర్థం. నీకు కష్టం కలిగినా, నీకు ఇబ్బంది కలిగినా, నీకు బాధ కలిగినా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మాట ప్రకారం నేను చేస్తే దాని యొక్క అర్థం ఏంటంటే విధేయత అని అర్థం. దాన్నే ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటాం. విశ్వాసులతో మాట్లాడుతున్నా, కృపచేత రక్షింపబడినటువంటి వారితో మాట్లాడుతున్నా, యేసు ప్రభు రక్తం చేత విమోచించబడినటువంటి వారితో మాట్లాడుతున్నా, నిత్య జీవనకు వారసులైనటువంటి వారితో మాట్లాడుతున్నా, వారికే దేవుడు చెప్తూ ఉన్నాడు. విధేయత అనేటటువంటిది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి స్తంభం. ఆ విధేయత అనేటటువంటిది లేకుండా నేనేదో వచ్చాను, మా అమ్మ నాన్న చెప్పారు, నేను యేసుప్రభు మీద రక్షణ చెప్పుకు పొందాను, ఏదో పలానా చర్చికి పోతున్నాను, మా ఇంటికి దగ్గరగా ఉంటుంది అది, ఇదిగో మా వాళ్ళందరూ పలానా చర్చికి పోయేటటువంటి వాళ్ళు, సిఎస్ఐకి పోయేవాళ్ళు, సిఎన్ఐకి పోయేటటువంటి వాళ్ళు, ఏదో బైబిల్ మిషన్, ఆ మిషన్, ఈ మిషన్, అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నా. అది కాదు. దేవుని యొక్క సువార్తను విని, నువ్వు యేసు ప్రభు యొక్క సువార్తను విని, ఆ సువార్తలో ఉండేటటువంటి దేవుడు మహాపరిశుద్ధుడగు దేవుడు, పాపాన్ని ఏమాత్రం కూడా సహించలేనటువంటి వాడు, భరించలేనటువంటి వాడు, పాపాన్ని శిక్షించేటటువంటి వాడు, అంత మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు నీకు ఆ సువార్తలో ప్రత్యక్షమై నీ యొక్క పాపములు నేను ఉచితంగా క్షమిస్తాను క్రీస్తు ప్రభువులో అని చెప్పినప్పుడు నువ్వు అవును నా జీవితంలో పాపం ఉంది, దుర్మార్గత ఉంది, అపవిత్రత ఉంది అని చెప్పి నువ్వు ఒప్పించబడినప్పుడు ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపివైనటువంటి నువ్వు సువార్త ద్వారా
ఒప్పించబడి ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఆయన్ని నువ్వు అంగీకరించినప్పుడు అది నువ్వు రక్షణకి రావడం అంటే, అది విధేయత చూపించడం అంటే. అది మొదటి స్థాయిలో. రక్షింపబడిన తర్వాత దైనందిన జీవితంలో, ఎవ్రీడే లైఫ్, ఆ జీవితంలో దేవుని యొక్క మాటలకి నువ్వు విధేయత అనేటటువంటిది చూపించాలా. అది నీ జీవితంలో మార్పు తీసుకొని వస్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడల్లా, నేను మోకరిల్లినప్పుడల్లా, దేవుని సన్నిధిలో నేను పెట్టేటటువంటి జాబితా ఉంటుంది కదా. ఏముంటుంది జాబితా? మీకు లేవా జాబితాలు? ఉన్నాయా లేదా అండి? మీరు ఏమేమి అడుగుతుంటారు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు? ఉద్యోగం లేనటువంటి వాళ్ళైతే ఉద్యోగం అడుగుతారు. పని లేనటువంటి వారైతే అయ్యా పని నాకు ఇవ్వు, నాకు పని లేదు అని చెప్పి అడుగుతారు. వివాహం కానటువంటి వాళ్ళైతే అయ్యా నాకు వివాహము సంసారంలో స్థిరపరచని అడుగుతారు. అనారోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళు స్వస్థపరచమని చెప్పి అడుగుతారు. ఇరుకులో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి జాబితా పెట్టి అయ్యా నాకు సహాయం చేయమని చెప్పి అడుగుతారు. అడగమని చెప్పి దేవుడు చెప్పాడు, తప్పులేదు. ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ ప్రార్థనకి జవాబులు పొందేదానికి, పరిస్థితుల్లో మార్పు వచ్చేదానికి నీకు ఆ ప్రార్థనతో పాటు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం అనేటటువంటిది ముఖ్యం. ఎందుకు అంటే, కారణం ఏంటి అంటే, నువ్వు విధేయత చూపించినప్పుడు దేవుడు నీ విధేయతని దేవుడు మెచ్చుకుంటాడు. నీకు విశ్వాసం ఉంది అని చెప్పి నిర్ధారిస్తాడు. నీకు యేసుప్రభు మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద విశ్వాసం ఉంది అని ఎట్లా చెప్తావు? విధేయత చూపించడం ద్వారా. నీ జీవితంలో మార్పు రావాలి అంటే హృదయంలో దేవుని వాక్యాన్ని నువ్వు పెట్టుకొని దాని ప్రకారం నువ్వు నడవాలి. విధేయత నువ్వు ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటే, ఏంటి దేవుడి పట్ల విధేయత చూపించడం, ఎట్లా చూపించాలి అనేటువంటి నువ్వు అనుకుంటే, నీకు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి నీకు తెలుసుకొని ఉండాలా. దేవుని యొక్క వాక్యం తెలియకపోతే నువ్వు దేనికి విధేయత చూపిస్తావు? దేవుని యొక్క వాక్యం తెలియకపోతే నువ్వు దేనికి విధేయత చూపిస్తావు? దేనికి విధేయత చూపిస్తావు? మా అమ్మ చెప్పింది కాబట్టి నేను రక్షణ తీసుకున్నా, మా నాయన చెప్పాడు కాబట్టి నేను రక్షణ తీసుకున్నా, నేను మెడికల్ కాలేజ్కి వెళ్తున్నాను కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నా, ఇవన్నీ కాదు. దేవుని యొక్క మాటలకి విధేయత నువ్వు ప్రతిదినము చూపించాలి. అది తీసుకొచ్చినప్పుడు, అది నీ జీవితంలోకి వచ్చినప్పుడు నీ జీవితము మలుపులు తిరుగుతుంది. నీ జీవితంలో మార్పు అనేటటువంటిది వస్తుంది. నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొని వస్తాడు. వాక్యము లేకపోతే నీకు విధేయత తెలీదు. చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, మన యొక్క యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, మన యొక్క వైఖరి ధోరణి ఏ విధంగా ఉంటానంటే, ఆదివారం వచ్చింది, 10 గంటలైంది టైము, ఈరోజు చర్చికి పోవాలా. ఏం చేయాలి? పొద్దున్నే లేసేసి స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి చర్చికి వెళ్ళిపోవాలా. చర్చిలో కూర్చోవాలా, ఆరాధన చేయాలా, కానుక పడితే కానుకలు ఇవ్వాలా, పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆ వాక్యం వినాలా, తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలా. ఆదివారము మాత్రమే చేసేటటువంటిది కాదు క్రైస్తవ జీవితం అనేటటువంటిది. నువ్వు ప్రతి దినము పొద్దున్న లేచింది మొదలుకొని సాయంత్రం వరకు దేవుడితో నువ్వు నడిచేటటువంటి సంబంధం అనేటటువంటి దాంట్లో విధేయత అనేటటువంటిది ముఖ్యంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ దట్ యూ డూ. వాక్యము తెలుసుకోకపోతే నువ్వు విధేయత చూపించలేవు. వాక్యము తెలుసుకోకపోతే నీకు విధేయత అంటే ఏమో తెలియదు అసలు. నీకు ఎవరో చెప్పారు కాబట్టి వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోతున్నావు. వాక్యం గురించి నీకేం తెలియదు. వాక్యం గురించి తెలియకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎట్లుంటాయి? ఎట్లా వస్తాయి అసలు జీవితంలో దీవెనలు? నువ్వు యేసు ప్రభుకి సాక్షిగా ఎట్ట నిలబడగలవు? యేసు ప్రభు కోసం నువ్వు ఎట్ట వెలగగలవు వాక్యం తెలియకపోతే? వాక్యం ఉంటేనే ఏది విధేయత, ఏది అవిధేయత అనేటటువంటిది తెలుస్తుంది. వాక్యము తెలుసుకుంటేనే ఏది పవిత్రమైనటువంటిది, ఏది అపవిత్రమైనటువంటిది తెలుస్తుంది. వాక్యము వింటేనే, వాక్యం చదువుకుంటేనే, వాక్యం ద్వారానే నీకు ఏది పరిశుద్ధమైనటువంటిది, ఏది అపరిశుద్ధమైనటువంటిది నీకు తెలుస్తుంది. వాక్యము చదివితేనే, తెలుసుకుంటేనే ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేటటువంటి అవగాహన నీకు వస్తుంది. వాక్యము తెలుసుకుంటేనే నేను ఆలోచించేటటువంటి ఆలోచనలు తప్పు, నేను ఆలోచించేటటువంటి ఆలోచనలు కరెక్టు అనేటటువంటి అవగాహన నీకు వస్తుంది. లేకపోతే నువ్వు టీవీ మీద ఆధారపడి ఉంటావు. వాళ్ళు చెప్పేవి విని ఇది కరెక్టే అనుకుంటావు. మన యొక్క ప్రమాణము టీవీ కాదు, మన యొక్క ప్రమాణము మన యొక్క పొరుగువారు కాదు,
మన యొక్క ప్రమాణము, మన జీవితానికి ప్రమాణము, మనం నడిపించేటటువంటి దిశ, మార్గము, గమ్యము అన్నిటినీ చూపించేటటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు బాగా పఠించినప్పుడు నీకు ఏది అవిధేయత, ఏది విధేయత అనేది తెలుస్తుంది. అది తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు దేవుడితోటి నువ్వు నడుస్తూ ఉన్నావు. అది అర్థం నీ దైనందిన జీవితంలో. ఎవ్రీ డే పొద్దున పడక మీద నుంచి లేచింది మొదలుకొని తిరిగి నువ్వు పడకి పోయి నిద్రపోయేంత వరకు నువ్వు మాట్లాడేటటువంటి మాటల్లో దేవునికి విధేయత చూపించాలి. నువ్వు పొద్దున పడక మీద నుంచి కాలు క్రింద పెట్టి తిరిగి పడుకునేంత వరకు నీ యొక్క ప్రవర్తనలో దేవుని యొక్క మాటలకి విధేయత చూపించాల. అంటే నీ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము అనేటటువంటిది, పరిపాలన అనేటటువంటిది చేయాల. నిన్ను పరిపాలించేటటువంటిది, నిన్ను ఆజ్ఞాపించేటటువంటిది, నిన్ను నడిపించేటటువంటిది, గమ్యం చూపించేటటువంటిది దేవుని యొక్క వాక్యం. అది నీకు తెలుసుకున్నప్పుడు విధేయత ఏంటో తెలుస్తుంది. విధేయత నువ్వు చూపించినప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వాటిలో, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వాటిలో ఒక ముఖ్యమైనటువంటిది, అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే విధేయత, ఒబీడియన్స్. చాలా ఇష్టం ఆయనకి విధేయత. విశ్వాసులు, యేసు ప్రభువులో రక్షింపబడినటువంటి వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ దాని ప్రకారము నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ పట్ల ఆయన చాలా సంతోషిస్తాడు. దేవుడు నీ పట్ల చాలా ఆనందిస్తాడు. నీ విధేయత చూసినప్పుడు ఆయన హృదయంలో సంతోషం అనేటటువంటిది కలుగుతుంది, ఆనందం అనేటటువంటిది కలుగుతుంది. దేవునికి నువ్వు అర్పించేటటువంటి అర్పణలో ఇక్కడికి కానుకలు తీసుకొస్తాం. నా జోబులో నుంచి నేను గొప్పవాడినైతే ఏదో విలువైన కానుక ఒక 1000 రూపాయలు, 2000, 500 ఎంతో వేస్తా. పేదవాడినైతే ఒక 50 రూపాయలు, 20 రూపాయలు వేస్తా. అది నువ్వు ఇచ్చేటటువంటి కానుక, అది సాక్రిఫైస్ అనుకుందాం. మంచిదే, కాదని చెప్పి కాదు. కానీ దేవుడు ఈ సాక్రిఫైజెస్ కంటే కూడా, ఈ యొక్క బలి అర్పణల కంటే కూడా నువ్వు పొద్దున లేచిన తర్వాత దేవునికి భయపడి లోబడి, నా నోట్లో నుంచి ఈ చెడ్డ మాట రాకూడదు, ఇది దేవుని దృష్టిలో తప్పు అని చెప్పి ఆ మాట పలకకుండా నిన్ను నువ్వు వెనక్కి లాక్కుంటావు చూసావా, అది విధేయత. ఈ మాట అనకూడదు, నేను దూషణ పలుకులు నేను మాట్లాడకూడదు, ఈ కపటమైనటువంటి మాటలు నేను మాట్లాడకూడదు, ఇక్కడి నుంచి మాటలు అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ మాటలు చెప్పకూడదు. చిన్న వాటిలో నేను చెప్తున్నా, పెద్ద నేను నరహత్యల గురించి, వ్యభిచారాల గురించి నేనేం మాట్లాడడంలే. ఆ మాటని విని నువ్వు వెనక్కి లాక్కుంటావు చూసావా, అది దేవునికి చాలా సంతోషం కలిగిస్తుంది. అప్పుడు చూస్తావు నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి ప్రార్థనలకి జవాబులు రావడం అనేటటువంటిది. అప్పుడు చూస్తావు దేవుడి యొక్క సహవాసం అంటే ఏంటో నీకు తెలుస్తుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండడం అనేటటువంటిది ఏంటో నీకు తెలుస్తుంది. ఆ పరిశుద్ధాత్మలో ఆనందం అనేటటువంటిది ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ హృదయ అంతరంగంలో దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనేటటువంటిది నిశ్చయత అనేటటువంటిది పరిశుద్ధాత్మ నీ హృదయంలో కలుగజేస్తాడు. ఎప్పుడు ఆ దేవుని యొక్క వాక్యానికి నేను లోపడడం అనేటటువంటిది నేర్చుకున్నప్పుడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఈ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి అని చెప్పి రాయబడింది. లోబడ్డం అంటే మేము చెప్పాలండి, మీకు అర్థమైంది, తెలిసే ఉంటుంది కదా. లోబడ్డం అంటే ఏంటి? ఏదైనా చెప్పినప్పుడు నీకు ఇష్టం లేకపోయినా నేను చెయ్యను అనేటటువంటి ప్రతిఘటన నువ్వు వెనక్కి తీసేసుకుంటావు. లోబడ్డం అంటే అర్థం ఏంటి? నీకు ఇష్టం లే పని చేసేదానికి, ఒకరిని క్షమించడం నీకు ఇష్టం లే, అయినా దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు క్షమిస్తున్నావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే నిన్ను నువ్వు వంచుకొని దేవుని వాక్యానికి లోబడి నేను క్షమిస్తానని చెప్పి చెప్తున్నావు. నువ్వు నీ ప్రవర్తన కూడా మారిపోతుంది. ఇది విధేయత అంటే. దేవుడు చిన్న చిన్న విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తాడు.
అబ్రహాము ఊరును విడిచిపెట్టి హారానుకు వచ్చేసాడు. ప్రయాణము స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి బయలుదేరాలి ఆయన? కానాను దేశానికి పోవాల. మధ్యలో హారాన్లో పాపం ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? అక్కడ వాళ్ళ నాయన తెరావు చనిపోయాడు. హారాన్లో ఆగిపోయాడు. హారాన్లో ఆగిపోయి అబ్రహాము ముందుకు పోవడంలే. అబ్రహాము ఊరి నుంచి బయలుదేరాడు, దేవుడికి లోబడ్డాడు. ఇక్కడికి వచ్చేతలకి, హారాన్ దగ్గరకు వచ్చేతలకి అక్కడ ఆగిపోయి ఆయన పోవలసినటువంటి గమ్యస్థానం ఇంకొకటి ఉంది, అక్కడ పోవడంలే, అక్కడ ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే కారణం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుండు, ఇది బాగుంది, హారాన్ బాగుంది, ఈ పట్టణం బాగుంది, ఈ ప్రదేశం బాగుంది, దీంట్లో చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. ఆ దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ఆయన పక్కన పెట్టేశాడు. దేవుని యొక్క గమ్యస్థానము హారాను కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యస్థానం ఎక్కడ? కానాను దేశము దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. అబ్రహాం ఎక్కడ సెటిల్ అయ్యాడు? హారాన్లో సెటిల్ అయిపోయాడు. దేవుడు ఏం చేశాడంటే ఆయన మళ్ళీ పురికొల్పి, ఆయన్ని మళ్ళీ ప్రేరేపించి ఆయన అక్కడి నుంచి బయటికి తోడుకొని వచ్చి కానానికి తీసుకెళ్ళాడని చెప్పి ఈ అపోస్తలులు రాసినటువంటి కార్యములు 7వ అధ్యాయంలో స్టీఫెన్ మాట్లాడేటప్పుడు చెప్తాడు. మొట్టమొదట ఊరిలో పిలుపు వచ్చింది, హారాన్ దాకా వచ్చాడు, అక్కడ ఆగిపోయాడు. అక్కడ బాగా కంఫర్ట్స్ ఉన్నాయి, మనకు తెలియదు. అక్కడి నుంచి దేవుడు తోడుకొని కానాను. అబ్రహాము ఎక్కడ దీవించబడ్డాడు, ఎక్కడ ఆయన ఒక దేశంగా మారాడు, ఎక్కడ ఆయనకి సంతానం పుట్టారు, ఆ సంతానము ఒక విస్తారమైనటువంటి జన సమూహంగా గొప్ప దేశంగా ఎట్లా మారిందంటే కానాను దేశంలోకి వచ్చిన తర్వాత. దేవుడు చెప్పినటువంటి మాట అబ్రహాము గాని విధేయత చూపించి ఉండకపోతే, ఊరు అనేటటువంటి ప్రాంతాన్ని ఆయన వదిలి ఉండకపోతే, హారాను అనేటటువంటి ప్రదేశాన్ని ఆయన వదిలి ఉండకుండా అక్కడనే ఉండిపోయింటే ఆయనకి దేవుని యొక్క దీవెనలు వచ్చి ఉండేటటువంటివి కావు. ఆదికాండము 12లో ఏమన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోకంలో ఉండేటటువంటి సమస్త జనుల్ని నేను ఆశీర్వదిస్తానంటే గొప్ప ఆశీర్వాదాన్ని పెట్టాడు కదా. ఆ ఆశీర్వాదము అబ్రహాం యొక్క జీవితంలోనికి వచ్చి ఉండేటటువంటిది కాదు. నువ్వు ఎక్కడ ఆగిపోయావో నాకు తెలియదు. అబ్రహాం ఎక్కడ ఆగిపోయాడు? అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి తీస్తారా? 2వ వచనం. తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని చెప్పి అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో ఏం చేశాడు? కాపురము మొదలు పెట్టేశాడు. అక్కడ ఆయన హారాన్లో ఆగిపోయాడు అంతే. అతడు తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించటగా దేవుడు అతన్ని తీసుకుని వచ్చును. ఒకవేళ కల్దీయుల దేశంలో ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు వచ్చిండేది ఆశీర్వాదం కాదు, వచ్చిండేది కాదు, దీవెన వచ్చిండేది కాదు. ఇప్పుడు మీరు అనొచ్చు, మీరేమనొచ్చు అంటే, ఏమయ్యా నువ్వు చెప్పేదంతా పాత నిబంధన గ్రంథంలో నుంచి చెప్తున్నావు, పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రానికి విధేయత చూపించాలా, అవన్నీ ఉన్నాయి. నేను అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, అబ్రహాం సమయంలో ధర్మశాస్త్రం లేదు. అబ్రహాం సమయంలో ధర్మశాస్త్రం ఇవన్నీ లేవు. నోవాహు సమయంలో ధర్మశాస్త్రం లేదు. నోవాహు దేవుని యొక్క వాక్కుకు విధేయుడై ఆయన ఏం చేశాడు? ఒక పెద్ద ఓడని కట్టాడు, శ్రమపడ్డాడు, చాలా సంవత్సరాలు దాన్ని కట్టేదానికి వెచ్చించాడు, శ్రమపడ్డాడు, ఎగతాళి చేశారు, హేళన చేశారు. వీడేంది ఈ సమయంలో ఓడ కడుతున్నాడు, ఇంత మంచి వాతావరణంలో ఇక్కడ నీళ్ళు ఎక్కడున్నాయి, ఈ ఓడ ఏం చేసుకుంటాడు అని చెప్పి ఎగతాళి చేసి ఉండొచ్చు. ఓడ కట్టాడు. ప్రళయం రానే వచ్చింది. దేవుడు నోవాహుని, నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. దీవెన అనేటటువంటిది విధేయతతో వస్తుంది. విధేయత రాకుండా దీవెన రాదు. నువ్వు రక్షించబడ్డావు, నీకు కొన్ని దీవెనలు వస్తాయి. నువ్వు చనిపోయిన తర్వాత తప్పకుండా పరలోకంలో చేరతావు, కాదని కాదు. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత నీ జీవితము 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించాలి అంటే, యేసు ప్రభుకి నువ్వు బలమైనటువంటి సాక్షిగా నిలబడి యేసు ప్రభు నామాన్ని నువ్వు గణపరచాలి, మహిమపరచాలి అనుకుంటే నీ జీవితంలో ఖచ్చితంగా, నిశ్చయంగా విధేయత అనేటటువంటిది ఉండి తీరాలి. ఈ పాత నిబంధనలు రాయగడితే ఇటు పక్కకు వదిలేస్తాం. నూతన నిబంధనకు వచ్చేసాము. నూతన నిబంధనలో ఇప్పుడంతా ధర్మశాస్త్రం లేదు, అది లేదు, ఇది లేదు అనేటటువంటి మాట్లాడేటటువంటి వాళ్ళు
నూతన నిబంధన అంతా కూడా కేవలము కృప మీదనే ఆధారపడింది. అంతా కృప, ఏం చేసినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు, ఎట్లా బ్రతికినా పర్వాలేదు అని అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నూతన నిబంధన ఏం చెప్తుందో ఒక్కసారి చూసి ఆ తర్వాత మనము త్వరగా ముగించుకుంటాం. యోహాన్ రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. ఆ 14వ అధ్యాయంలో యేసు ప్రభువు ఆయన చనిపోయే ముందు ఆ రోజు రాత్రి విశ్వాసులతోటి, తన అపోస్తలుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడేటప్పుడు ఆయన చాలా ముఖ్యమైనటువంటి బోధ చేస్తూ ఉన్నాడు. ఎవరికి బోధ చేస్తూ ఉన్నాడు? అపోస్తలుకి బోధ చేస్తూ ఉన్నాడు. వారికి ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. ఆ బోధ చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏందో చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటాడంటే ఆయన ఆ 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందనని చెప్పాను అని చెప్పి రాయబడిందండి. ఈ మాటలు ఎవరు చెప్పారు? మోషే చెప్పాడా? కాదు. ఇర్మియా చెప్పాడా? కాదు. యెషయా చెప్పాడా? కాదు. నూతన నిబంధన వ్యవస్థాపకుడైనటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి మాట, సిలువ వేయక ముందు అపోస్తలతో చెప్పినటువంటి మాట. నా మాటలకి నీ విధేయత చూపిస్తేనే అప్పుడే నువ్వు నన్ను ప్రేమించినటువంటి వాడు అవుతావు. అది నిదర్శనం. నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నా, నేను యేసు ప్రభువుని విశ్వాసిని, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పేటటువంటి వాళ్ళ జీవితంలో ఉండవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఆ విధేయత అనేటటువంటిది ఉండాలి. చూడండి, యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నా ఆజ్ఞలను గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నీకు ఆయన ఆజ్ఞలు తెలుసా అమ్మా? తెలుసాయా? యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు తెలుసా నీకు? బైబిల్లో దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడో నీకు తెలుసా? ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటిది విధేయత అని చెప్పుకున్నాం. నూతన నిబంధనలో కూడా అదే ఉంది. నేనేమన్నా మార్చి చెప్తున్నానా? యేసు ప్రభు చెప్పిన మాటలనే చెప్తున్నా. ఎవడైతే నా ఆజ్ఞలను గైకున్నో వాడే నన్ను ప్రేమించువాడు. నువ్వు యేసు ప్రభువు చేత ప్రేమించబడాలి అంటే యేసు ప్రభువు తన్ను తాను నీకు కనపరుచుకోవాలి అంటే, ఈ మాటను గురించి మీరు ఏమైనా ఆలోచించండి. యేసు ప్రభువు అపోస్తలుతో మాట్లాడుతూ, ఎవరైతే నా మాట విని గైకుంటాడో వాడు నన్ను ప్రేమిస్తాడో వాడికి నన్ను నేను కనపరుచుకుందును అంటాడు. ఏంటి కనపరుచుకోవడం మీద? ఆయన ఆల్రెడీ నిలబడి ఉన్నాడు కదా ముందు. అవునా కదా? ఎవరు మాట్లాడుతున్నారు అపోస్తలుతోటి? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, శారీరకంగా మాట్లాడుతున్నాడు. ఆయన ముందు అపోస్తలు ఉన్నారు. వారితోటి నువ్వు కానీ విధేయత చూపిస్తే, నా మాటలకు లోబడితే, నా మాటలు చొప్పున నడుచుకుంటే ఏమంటాడంటే యేసు ప్రభు, నన్ను నేను నీకు కనపరుచుకుందును. ఐ విల్ మేనిఫెస్ట్ మై సెల్ఫ్ ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్. మేనిఫెస్టేషన్ అంటే బయలుపరచుకోవడం, వెల్లడిపరచుకోవడం, తేట తెల్లం చేసుకోవడం. నీకు ఇప్పుడు వాక్యం ద్వారా యేసు ప్రభు తెలుసు. నీకు ఇప్పుడు వాక్యం ద్వారా యేసు ప్రభు తెలుసు. అది కూడా తెలుసుకోవడమే. కానీ దీనికి మించినటువంటిది ఇంకొకటి ఉంది. దేవుడు నీ హృదయ అంతరంగంలో ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీతో మాట్లాడి తన్ను తాను నీకు ప్రత్యక్షపరచుకోవడం, బయలుపరచుకోవడం, నిన్ను ఆయన బంధంలో బంధించడం అనేటటువంటిది, ఆ మేనిఫెస్టో అంతరంగంలో ఉండేటటువంటి ఆ బయలుపడడం అనేటటువంటిది నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ లోతులోకి ఎప్పుడు వెళ్తావంటే అనుభవపూర్వకంగా యేసు ప్రభువుని ఎప్పుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు నీకు వాక్యపూర్వకంగా తెలుసు, యేసు ప్రభు యొక్క వాక్యము నీకు తెలుసు, నువ్వు విధేయత చూపిస్తున్నావు, వెరీ గుడ్. కానీ ఇంకా లోతుకు వెళ్ళాలంటే నా ఆజ్ఞలు నువ్వు గాయకొనుకుంటే నన్ను నేను బయలుపరచుకుంటా. అంటే దేవుడు యేసు ప్రభువు తన్ను తాను నీకు బహిర్గతం చేసుకుంటాడు, బయలుపరుచుకుంటాడు, వెల్లడిపరుచుకుంటాడు. అప్పుడు నీకు ఆ విధేయతలో కొనసాగేటప్పుడు ఆ దేవుడు నీకు అనుకున్నటువంటి దర్శనాలని ఆయన నీకు ఇస్తాడు. ఆ విధేయతలో నువ్వు కొనసాగేటప్పుడు ఆ యేసు స్వరాన్ని నువ్వు వింటావు. ఆయన మాట్లాడతాడు, నువ్వు వింటావు. ఆయన నీకు ఒకటి చూపిస్తాడు, నువ్వు చూస్తావు. నీ హృదయ అంతరంగంలో ఆయన యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది నీకు లభిస్తుంది. ఇప్పుడు ఎట్లుంది నా జీవితము? యేసుప్రభుని నమ్ముకున్నా, చర్చికి వెళ్తున్నా, వస్తున్నా, పోతున్నా, వాక్యం వింటున్నా, అక్కడి వరకు అయిపోయింది.
ఆ విధేయత, లోతుగా ఉండేటటువంటి విధేయత చూపించడం అనేటువంటిది ఇంకా అలవాటు కాల. నువ్వు అది అలవాటు అయినప్పుడు నీ జీవితంలో ఒక అనూహ్యమైనటువంటి మార్పు అనేటటువంటిది నీకు చోటు చేసుకుంటుంది. గొప్ప మార్పు వస్తుంది నీ జీవితంలో. దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీకు తెలుసా, దేవుడు తన పిల్లలతోటి రకరకాలుగా మాట్లాడతాడు. స్వరం ఇచ్చి మాట్లాడతాడు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటావు. దేవుని యొక్క దర్శనాలను కూడా నువ్వు చూస్తావు. దేవుని యొక్క దర్శనాలను కూడా నువ్వు చూస్తావు. దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రత్యక్షతలు అనేటటువంటివి నీకు లభిస్తాయి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 17-19 మధ్యలో ఏమంటాడంటే జ్ఞానమును, ఆత్మ ప్రత్యక్షత కలిగినటువంటి మనస్సును వీరికి దయచేయదేవా అని చెప్పి కొలొస్సీలో ఉండేటటువంటి విశ్వాసుల కోసం, ఎఫెసీలో ఉండేటటువంటి విశ్వాసుల కోసం ఆయన ప్రార్థన చేస్తాడు. జ్ఞానము, ఆత్మ ప్రత్యక్షత అనేటటువంటిది నీకు కావాలి. ఇప్పుడు వాక్యం నీకు తెలుసు, ఇంకా నువ్వు దేవుని యొక్క ప్రత్యక్షతలు అనేటటువంటివి నువ్వు దానికి ఏంటంటే విధేయత అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎవ్వడు కూడా దీనికి ఎగ్జంప్షన్ లేదు, మినహాయింపు లేదు. నువ్వు విధేయత చూపిస్తే దేవుని యొక్క దీవెన నువ్వు పొందుకోకుండా కూడా ఉండలేవు. అవి వెంటబడతాయి నీ అంట. ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, ఈ ఆజ్ఞలను ఆచరించి వీటిని వెంబడించిన, వీటిని లోబర్చిన, ఇవి నీ వెంటబడతాయి, ఈ ఆశీర్వాదాలు, దీవెనలు అని చెప్పాడు. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు ఏం చెప్తా అంటే, నా ఆజ్ఞలు నువ్వు కనుక్కుంటే నన్ను నేను నీకు ప్రత్యక్షపరచుకుందును అంటాడు. సో ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయానికి వస్తాం. నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావు నాకేం తెలుసు. నీ భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావేమో, నాకేం తెలుసు. నీ భర్త త్రాగుపోతేమో నాకు తెలియదు. మాట విననటువంటి వాడేమో నాకు తెలియదు. నీ పిల్లలు మాట విననటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. నీ జీవితంలో అనేకమైనటువంటి ఇరుకులు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైనటువంటి కష్టాలు ఉండొచ్చు. ఒక విషయం జ్ఞాపకం గుర్తుపెట్టుకో, ఇవి ఏవి కూడా దేవుని యొక్క దృష్టిని దాటిపోలే. నీ జీవితంలో నీకు కలిగినటువంటి ప్రతి కష్టము, నువ్వు నీ యొక్క ప్రతి మూలుగు, ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస, ప్రతి ఒక్కటి కూడా దేవుడికి తెలుసు. నిర్గమకాండం 3లో ఏమంటాడంటే, ఆయన హోరేబు కొండ మీదకి దిగి వచ్చినప్పుడు మోషేతో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలీయుల యొక్క శ్రమను, వారి యొక్క మూలుగును, వారి యొక్క దుఃఖమును, వేదనను నేను చూసి ఉన్నాను, నేను విని ఉన్నాను, కనుక నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. ఆయనకి ప్రతి మూలుగు తెలుసు. నీ పడక మీద నువ్వు పడుకొని, నాకు ఏమి సొల్యూషన్ దొరకటంలే, నా సమస్యకి, నా ఇబ్బందికి, ఎటువంటి సమస్యకి ఏమి పరిష్కారం దొరకడంలే అని చెప్పి నీ హృదయంలో నువ్వు అనుకొని నిరాశ నిస్పృహ పడతావు తెలుసా. అటువంటి పరిస్థితుల్లో నేను చెప్పేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి దాన్ని ఆచరించడం, దాన్ని పట్టుకోవడం చెయ్యి. నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలో పరిస్థితులను ఆయన మారుస్తాడు. నీ జీవితంలో నీ కోసం వేరే వాళ్ళని ఆయన లేవనెత్తుతాడు. నీ జీవితంలో నీకు సహాయం చేసేటటువంటి వాళ్ళని పంపిస్తాడు. అనేక రకాలైనటువంటి క్రియలు, కార్యాలు దేవుడు చేయగలడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన చేయలేనటువంటిది ఏదీ లేదు. సమస్తము ఆయనకి సాధ్యమే. అంత కూడా ఆయనకి జ్ఞానం ఉంది. నా బాధ ఆయనకి తెలుసు. మరి ఏమవుతుంది, మరి ఎందుకు ఇట్లా పరిస్థితి ఉంది, వై దిస్ సిచ్యుయేషన్, ఈ పరిస్థితి ఎందుకు ఈ విధంగా కొనసాగుతుంది?